దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం. దేవునికి మహిమ కలుగును గాక. మరి బ్రదర్ గారు, బ్రదర్ పేరు వచ్చి చంద్రయ్య. సో అయితే నేను అనుకుంటున్నాను, చర్చికి రావడం అంటే చర్చిలో కూర్చొని వాక్యం వినడం ఒక వారమే, ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చావా? వారం అట్లా కాదు బ్రదర్, పోయిన వారం నుంచి స్టార్ట్ చేసాం. దానికి ముందు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా? లేదు. ఫస్ట్ టైం చర్చికి వచ్చారు. సో ఫస్ట్ టైం చర్చికి రావడం ద్వారా మీలో కలిగిన మార్పు ఏంటి? ఫస్ట్ మీ వాక్యం నచ్చింది, మార్పు జరుగుతుంది, కోపం తగ్గుతుంది. మొదటి కోపం తగ్గుతూ ఉంది. యేసు ప్రభు నిజమైన దేవుడని అంగీకరించారా? సూపర్, రైట్. రక్షణలోకి మీరు నడిపించబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి సత్యదేవుడు. సో నిజంగా ఫస్ట్ వీకే అండి, లాస్ట్ వీక్ రావడం జరిగింది బ్రదరు. సో దేవుని మహాకృపను బట్టి ఏం ఆకర్షించింది అతన్ని? ఏం ఆకర్షించింది? నేను మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. స్వస్థతను చూసి నమ్మే కేటగిరీ వేరు, స్వస్థతను చూసి నమ్మేటువంటి కేటగిరీ వేరు. అంటే మరలా చెప్తున్నా మీకు అర్థమయ్యే రీతిగా స్వస్థత కోసం వచ్చి నిజంగా అక్కడ పోతే అద్భుతం జరుగుతుందని చూసి నమ్ముకుని వెళ్ళిపోయేటువంటి వారు వేరు. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యము నాకు నచ్చింది, దేవుని మాట నా జీవితాన్ని కదిలించింది. గట్టిగా సార్ హలో చెప్దామా? హలో చెప్దామా? నేను మరలా చెప్తున్నాను, స్వస్థత మీద కాకుండా దేవుని వాక్యము మీద కట్టుకునేటువంటి వారు జీవితము ఎప్పటికీ పడిపోదు. ఆమె చెప్పు. వాక్యం మీద తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాడు. ఆ వాక్యము నిజంగా బండ మీద కట్టబడినటువంటి ఇల్లు లాంటిది. సో కాబట్టి దేవుని మహాకృపను బట్టి వారు ఈరోజు ఒక ఆఫరింగ్తో రావడం, గ్రేసీ సిస్టర్ మరి చంద్ర బ్రదర్ వాళ్ళిద్దరూ కలిసి మరి ఈరోజు ఆఫరింగ్తో రావడం, బెస్ట్ ఆఫరింగ్ దేవునికి ఇవ్వడం జరిగింది. గట్టిగా సార్లు చెప్దామా? సో బ్రదర్ కోసం ప్రార్థన చేద్దాం. వారి జీవితంలో ఇంకా దేవుని మెల్లు, దేవుని యొక్క రక్షణ గురించి తెలుసుకొని, ఇప్పుడు అన్నాడు ఒక మాట, ప్రతి ఆదివారం నేను మందిరానికి వస్తానని. గట్టి చెప్పండి. ఇప్పుడు నేను ఇతను బట్టే వాక్యం పోబోతుంది. గట్టిగా హాలు చెప్పాలా?